నమస్కారం. భారతదేశ చరిత్రలో విద్య అనే వెలుగుని పంచిన ఒక మహాశక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆమె కథ కేవలం కథ కాదు, ఒక స్ఫూర్తి ప్రవాహం. ఈ మాటలు వినడానికి ఎంత బాగున్నాయో కదా. కాని ఈ మాటలకి ప్రాణం పోసి వాటిని నిజం చేసి చూపించారు ఒక మహిళ. ఆమె మన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే. అయితే అసలు ఆమె కథలోకి వెళ్లే ముందు మనం కాస్త టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. అంటే సుమారుగా 1830ల నాటి భారతదేశంలోకి. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసా? స్త్రీలు చదువుకోవడమనేది ఊహించడానికే వీల్లేని విషయం. ఇక నిమ్న కులాల వారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. అంటే చూడండి, ఆ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల జీవితాల మధ్య ఎంత పెద్ద అగాధముండేదో. అబ్బాయిలు చదువుకోవచ్చు, వాళ్లకు దార్లు తెరిచే ఉండేవి. కాని అమ్మాయిలకో వాళ్లకు చదువు అనేది ఒక కలలో కూడా రాని వరం. వాళ్లకి తెలిసిందొక్కటే, బాల్య వివాహం. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఇంతటి అణచివేత మధ్య పుట్టారు సావిత్రిబాయి. మరి అలాంటి ప్రపంచంలోంచి ఒక సాధారణ బాలిక ఒక విప్లవ జ్యోతిగా ఎలా మారింది? ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? తన జీవితాన్నేగాదు, మన దేశ చరిత్రనే మార్చేసిన ఆ కీలక భాగస్వామ్యం గురించి ఇప్పుడు చూద్దాం. ఆమె ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం. 1831లో మహారాష్ట్రలోని నైగావ్లో పుట్టారు. కేవలం 9 వయసులో, అంటే 1840లో జ్యోతిరావు ఫూలేతో ఆమెకు వివాహం జరిగింది. అప్పటికి ఆమెకు అక్షరజ్ఞానం లేదు. కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆమె భర్త జ్యోతిరావు ఆమెలోని నేర్చుకోవాలన్న తపనను గుర్తించారు. ఇంట్లోనే ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. చూడండి, ఆ పట్టుదల ఎంత గొప్పదో. పెళ్లయ్యాక చదువుకుని దాదాపు 1847 కల్లా ఒక టీచర్గా శిక్షణ కూడా పూర్తి చేశారు. బాల్యంలో సమాజం కాదన్న విద్యను పెళ్లి తర్వాత పట్టుబట్టి సాధించడమంటే అది మామూలు విషయం కాదు, ఒక విప్లవమే. సరే, ఆమె చదువుకున్నారు, టీచరయ్యారు. అంతటితో ఆగిపోయిందా కథ? లేదు. ఇక్కడి నుంచే అసలు పోరాటం మొదలైంది. ఆమె లక్ష్యం ఒక్కటే, తనలాంటి ఎంతోమంది బాలికలకు విద్య అందించాలి. కాని ఆ లక్ష్యానికి సమాజం నుంచి ఎదురైన వ్యతిరేకత అంతా ఇంతా కాదు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఈ మాట వినడానికి సింపుల్గా అనిపించొచ్చు. కాని ఒక్కసారి ఆలోచించండి, శతాబ్దాల సంప్రదాయాన్ని, కట్టుబాట్లని బద్దలు కొట్టి ఒక మహిళ టీచర్గా నిలబడింది. అది చరిత్రలో ఒక సంచలనం. ఆమె ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్లబాట. 1848లో తన భర్త జ్యోతిరావుతో కలిసి పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలని ప్రారంభించారు. ఇక అప్పటినుంచి రోజూ నరకం చూశారు. సాంప్రదాయవాదులు ఆమెను అడుగడుగునా వేధించారు. ఆమె స్కూల్కి వెళ్తుంటే ఆమె మీద బురద, రాళ్లు, చివరికి పేడ కూడా విసిలేవారట. అయినా ఆమె ఆదిపోయారా? అస్సలు లేదు. తనతో పాటు ఇంకో చీర తీసుకెళ్లేవారు. స్కూల్కి వెళ్ళాక ఆ మురికి చీర మార్చుకుని ఏమీ జరగనట్టు పిల్లలకి నవ్వుతూ పాఠాలు చెప్పేవారు. ఈ పట్టుదల, ఈ ధైర్యం మాటల్లో చెప్పలేనిది. అందుకే కదా కేవలం 3 ఏళ్లలోనే 1851 నాటికి 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 పాఠశాలని స్థాపించారు. అయితే సావిత్రీబాయి కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు. ఆమె పోరాటం తరగతిగది 4 గోడల మధ్య ఆగిపోలేదు. విద్య అనేది కేవలం ఆరంభం మాత్రమే. సమాజంలో వేళ్లునుకుపోయిన ప్రతి అన్యాయంపైన ఆమె యుద్ధం ప్రకటించారు. ఆమె పోరాటం ఎంత విస్తృతమైనదో చూడండి. కుల వివక్ష, అంటరానితనం, వీటికి వ్యతిరేకంగా గొంతెత్తారు. భర్త చనిపోతే జీవితాంతం అలానే ఉండిపోవలసిన వితంతువులకి మళ్లీ పెళ్లిచేసే హక్కుందని గట్టిగా వాదించారు. దిక్కులేని మహిళల కోసం, వితంతువుల కోసం ఆశ్రమాలు కట్టించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రోజుల్లో ఊహించడానికే వీల్లేని పనిచేశారు. ఒక వితంతువు కొడుకుని దత్తత తీసుకుని సమాజం గీసిన గీతలన్నింటినీ చెరిపేశారు. ఆమె చేతిలో శుద్ధముక్కే కాదు, కలం కూడా ఒక ఆయుధమే. కావ్య, ఫూలేలాంటి రచనలతో అణగారిన వర్గాల బాధలని, ఆవేదనని కవిత్వంగా, వ్యాసాలుగా ప్రపంచానికి వినిపించారు. ఇంతటి గొప్ప జీవితం ఎలా ముగిసింది? ఆమె చివరి రోజుల్లో కూడా ఎలా సేవకే అంకితమయ్యారు? ఆమె మనకు మిగిల్చిన ఆ గొప్ప వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. ఆమె సేవను గుర్తించి ప్రజలు ఆమెను మహాత్మా అని పిలిచారు. మహాత్మా అంటే గొప్ప ఆత్మ అని అర్థం. కేవలం జ్ఞానముంటే సరిపోదు, నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకే ఆ గౌరవం దక్కుతుంది. సావిత్రీబాయి జీవితం ఆ పదానికి అసలైన అర్థం చెప్పింది. 1897వ సంవత్సరం పూణేని ప్లేగు మహమ్మారి కమ్మేసింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పుడు కూడా సావిత్రీబాయి తన ప్రాణాలను లెక్క చెయ్యలేదు. రోగుల కోసం ఒక క్లినిక్ తెరిచి వాళ్లకి సేవ చేయడం మొదలుపెట్టారు.
ఆ సేవలోనే పాపం ఆమెక్కూడా ప్లేగు సోకింది. మార్చి 10, 1897న ఆమె తుదిశ్వాస విడిచారు. బ్రతికినంతకాలం సేవలోనే ఉన్నారు. చివరికి సేవ చేస్తూనే ప్రాణాలు విడిచారు. ఇంతకన్నా గొప్ప త్యాగమే ఉంటుంది? ఆమె శరీరం మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కాని ఆమె వెలిగించిన జ్యోతి మాత్రం ఆరిపోలేదు. అది ఈనాటికీ వెలుగుతూనే ఉంది. ఆమె పేరుమీద ఎన్నో స్కూళ్ళు, యూనివర్సిటీలు నడుస్తున్నాయి. ఆమె స్ఫూర్తితో జాతీయ అవార్డులు ఇస్తున్నారు. ప్రతి ఏటా జనవరి 3న ఆమె పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఆమె కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు, మనందరి గుండెల్లో నిలిచిపోయే ఒక స్ఫూర్తి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సావిత్రిబాయి ఫూలే కథ కేవలం పాతకాలం నాటి చరిత్ర కాదు, అదొక పిలుపు. ఈరోజుకీ సమాజంలో సమానత్వం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఆమె జీవితం ఒక పెద్ద స్ఫూర్తి. ఒక్కసారి ఆలోచించండి, సావిత్రిబాయి విప్లవం మొదలైంది ఒకే ఒక్క స్కూల్తో. మరి ఈరోజు మన సమాజంలో మనం కోరుకుంటున్న మార్పు కోసం వేయాల్సిన మొదటి అడుగు ఏది? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం.